పొదరిల్లు 153 ఎపిసోడ్ గురించి ఈరోజు చూద్దాం. సీరియల్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కామెడీ కూడా బాగుంటుంది. ఈ సీరియల్ చివరి వరకు చూసేయండి. వానపాములో ఉన్నాడే, వాళ్ళమ్మ తాచుపాములా బుసలు కొడుతుందేమోరా. వాళ్ళన్న అయితే కట్ల పాములా కట్టలు తెంచుకున్న కోపంతో వచ్చాడు. మీ బుస్సు ఫ్యామిలీ మొత్తం నాగజాతికి చెందిన వాళ్ళ ఉన్నారేంట్రా? అయితే అదే ఇల్లురా. మీ మావయ్యకి పక్కింట్లోకి దూరే అలవాటు లేదంటే అదే మీ అత్తగారి ఇల్లురా. బాగా చూసుకో రా. బుస్సు, ఏ బుస్సు, బుస్సు, సే బుస్సు. ఏయ్, ఎవరు మీరు? ఏకంగా ఇంట్లోకి వచ్చేసారు. ఇంటి తలుపులు తెరిచి ఉంటే ఏకంగా లోపలికి వచ్చేస్తారా? ముందు బయటకు నడవండి. రాజుపామేరా. ఏ బుస్, హే, నువ్వేంటి ఇక్కడ? పిలిస్తే పలకవేంటే బుస్సు? నువ్వు వస్తున్నట్టు ఒక ఫోన్ అయినా చేసావేంట్రా ముంగిసా? లోపలేం పీకుతున్నావు? గడ్డా? సడన్ గా వచ్చావేంట్రా? ఏయ్, ఆపండి. ఫంక్షన్ లో కలుసుకున్న పాత చుట్టాల్లా మాట్లాడుకుంటున్నారేంటి? ఏమండి, ఏంటండి ఇదంతా? ఏంట్రా ఇదంతా? ఏయ్, నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి మీ అన్న గొడవ చేశాడంట కదా, ఏడాడు? వాడెందుకు? వాడిని కొట్టలేదని తెలిసి ఫీల్ అయ్యాడు. రా 4 వాయించొద్దు అని చెప్పి తీసుకొచ్చాను. చూడు, మీరేదో గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే వచ్చినట్టున్నారు. మా ఇంటి పరువు బజార్న పెట్టుకోవడం మాకిష్టం లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అలాగే మా అమ్మాయిని మర్చిపోండి. అంటే ఆ మెకానిక్ గాడు వీడేనా? మీ అత్తకి నోరు పెద్దదే గాని బ్రెయిన్ చిన్నదేరా. దీనికి మాత్రం లప్పడంత బ్రెయిన్ ఉంది అనుకున్నావా? దీంది కోడి మీదడే. ఏయ్, మీరెందుకు వచ్చారు? మీ ఇంటి దగ్గర ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా? నీకు మేమిచ్చిన వార్నింగ్ సరిపోలేదని మీ బావ కూడా వచ్చాడు. రర నా తమ్ముడు బామర్ది. కేశవా, వీడికి నేను పెట్టిన పేరేంటో తెలుసా? అది వీడు వాళ్ళలాగే తింగరోడా? వీడు బచ్చాగాళ్ళరా. అంతే అంటావా? ఏయ్, మర్యాదగా బయటికి నడవండి. అమ్మా, నువ్వు దీని లోపల తీసుకెళ్ళు. లోపలికంటే ఎక్కడికి రా? 4 గోడల లోపలికా? మీదేదో పలక్నామా ప్యాలెస్ అయినట్టు మా ఇంటిని లాడ్జీ గీడ్జీ అన్నావు కదరా. మీ ఇల్లు ఎంత ఉంది? నువ్వు ఒక అంగ వేస్తే 2వ అంగ పడనే పడదు. ఏమన్నావురా? ముంగిసా, నా చెయ్యి చాలా రఫ్ గా ఉంటుంది. నేను ఈడ్చి కొడితే నీ బాడీ రిపేర్ కి వస్తుంది. ఓవర్ ఆయిలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. వదలండ్రా. ముంగిసా, మీరు మాట్లాడడానికి వచ్చారా, తన్ని పోవడానికి వచ్చారా? వీణ్ణైతే తన్నిపోవడానికే వచ్చాను. రేయ్, వదలండ్రా. ముంగిసా, వదలు. వదులు. ఏంట్రా ఈ దౌర్జన్యం? మా ఆడపిల్ల జోలికి రావద్దని చెప్పడం తప్ప, అందుకని ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేస్తారా? చూసావా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైందా ఇప్పటికైనా? ముందు వాడు వీళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు గొడవ పడాలి? మనము ఇలాంటి వాళ్ళమే కదా. వస్తే చాలాపు. నీ వల్ల ఎన్ని తలవంపులు వస్తున్నాయో తెలుసా? చూడు, నువ్వు నా కూతురుతో మాట్లాడడం మాకిష్టం లేదు. అది చెప్పడానికి మా కొడుకు వస్తే వాడి మీద దౌర్జన్యం చేస్తారా? ఇంకా నయం, అత్యాచారం అనలేదు. కర్మ. మా తమ్ముడు బామ్మర్ది అని గౌరవంగా చూసి కొట్టకుండా వదిలేసి పంపించాను. చూడండి, మీరు కోపం తగ్గించుకున్న నా మాట వినండి. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, అందుకని. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? నువ్వు ఆగవే తింగర్ మోహందానా. మీరు ఒప్పుకుంటే చెప్పి పెళ్లి చేసుకుంటా, ఒప్పుకోకపోతే ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ అమ్మాయికి నేను బాగా నచ్చాను, అందుకని. అంటే నేను నీకు నచ్చలేదా ముంగిసా? ఏమయ్యా, వీళ్ళిప్పుడే పెళ్ళం మొగుడు అయిపోయినట్లు రావే పోవే అంటున్నాడయ్యా. తల్లి తాటి చెట్టు అయితే బిడ్డ ఈత చెట్టు అవుతుందా? దొందు దొందే. మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పమానండి, మళ్ళీ చచ్చినా దాంతో మాట్లాడను. అమ్మో, నేనెందుకు అలా చెప్తాను? నాకు వీడంటే చాలా ఇష్టం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా తలకాయ ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం వాగుతున్నావు? ఇదిగో, నిన్ను చంపనైనా చంపుతాను గాని వీడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. నేను బ్రతుకుండగా ఈ పెళ్లి జరగనివ్వను, అది గుర్తుపెట్టుకో. రేయ్, నడవండ్రా బయటికి. వీడికేం తక్కువరా తమ్ముడు బామ్మర్ది. ఒరే ఆదిగా, నాకంటే వీడే ఎక్కువ సంపాదిస్తున్నాడు రా.
మా ఇంటికి నీ చెల్లెలు వస్తే బంగారంలా చూసుకుంటావురా. మ్మ్. అనవసరంగా గొడవలు ఎందుకురా? చిచి, మీ కుటుంబం గురించి మీ తమ్ముడు గురించి నాకు తెలియదురా. నేనంతా ఎంక్వైరీ చేశాను. నలుగురిని పోలీస్ జీప్ ఎక్కించి తీసుకెళ్తుంటే చూశాను. మీలాంటి వాళ్ళుండే ఇంటికి మర్యాదస్తుల ఇంటి పిల్లని ఎలా ఇస్తారనుకుంటున్నారు? నడవండి బయటికి, లేదంటే మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళంతా మా బంధువులే. ఒక్క ఫోన్ కొట్టానంటే అందరూ వస్తారు. ఆ, పిలవండి అందరినీ, రమ్మని చెప్పండి. వాళ్ళేం చేస్తారో నేను చూస్తాను. వీళ్ళ కోసం బయట నుంచి మనుషుల్ని రప్పించాలా ఏంటి? నడవండి రా బయటికి, లేదంటే పోలీసులు వస్తారు. రమ్మను. పోలీసులు మంచోళ్ళు. మా పెళ్లి వాళ్లే చేశారు, వీళ్ళ పెళ్లి కూడా వాళ్లే చేస్తారు. చూడండి, అవన్నీ కాదు. శైలు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటుంది. కాబట్టి రే ముంగిసా, అంటే నువ్వు నన్ను తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటావా? ఏయ్ పాగల్దానా, దివానా గాడిదా, పెద్దోళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా. నీ రీల్స్ బుద్ధి పోనించుకోలేదు, మధ్యలో దూరిపోతావంటే. ఏయ్ ఆపండి. ఏంటి ఆపేది? ఇద్దరు ఇష్టపడ్డారు. మీ పరువు నిలబెట్టుకోవాలనుకుంటే ఇంటికొచ్చి మాట్లాడి మీ చేతుల మీదుగా పెళ్లి చేయండి. లేదంటే ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. మీరుండేది అడ్డంగా పడుకుంటే ఇంటి బయటికి కాళ్ళొచ్చేంత చిన్న ఇంట్లో, అది అద్దింట్లో. కానీ మేము సొంత ఇంట్లో ఉంటున్నాం. మా ఇంట్లో 50 మంది ఈజీగా పడుకోవచ్చు. ఆ 50 మందిని తీసుకెళ్లి ఈజీగా పడుకోబెట్టుకో. మీరు వెళ్ళండి. ఒసేయ్, మన గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడవా నువ్వు? ఏ ముంగిసా, మీ అన్న బాగా ఇన్సల్ట్ చేస్తున్నారా? ఓసే బ్రెయిన్ లేదన్నా, మా అన్న కేవలం మాట్లాడుతున్నాడు. మీ అన్న నలుగురిని మా ఇంటికి తీసుకొచ్చి గొడవ చేశాడు. మేము నలుగురం తలుచుకుంటే వచ్చిన నలుగురిని ఒకే పాడెక్కించి పంపించేవాళ్ళం. చలాపో, వెళ్తారా వెళ్ళరా? ఈ గొడవ గురించి చుట్టుపక్కల తెలిసిందంటే బంధువుల ముందు పరువు పోతుందని గింజుకుని చేస్తున్నావు. వెళ్ళండి. రేయ్ నడవండ్రా, నడవండ్రా, నడవండ్రా. రేయ్ నడవండ్రా. అయ్యో, అయ్యో, రే ముంగిసా, మీరు వాడిని కొట్టడానికి వచ్చారా? ఇంకా చాలు, వెళ్ళండి. రారా వెళ్దాం. రే రే, మనం వెళ్ళాక దీనికి ఓ రౌండ్ పడుతుందేమో భయంగా ఉందిరా. చూడండి, శైలు మా పెళ్ళైపోయింది. ఆమె మీద చేయబడిందని తెలిసిందో ఈసారి నలుగురం వస్తాం. నడి వీధిలో పంచాయతీ పెడతాం. మీ ఇష్టం, పదరా. వస్తానా? బాగా మాట్లాడవురా, నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడావు. ఆదిగాడు మన ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. మరి ఇది శాంపిల్ మాత్రమే. పద. ఒసేయ్, ఎలాంటి వాళ్లే వాళ్ళు? ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ మటన్ తినేలాగున్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించాలా? నీ తిక్కలు చూసి వాళ్ళు లాగి పెట్టి ఒకడు కొడితే ఇక్కడికి వచ్చి పడేలాగున్నావు. ఏంటి ఇదంతా? నిన్నేం చేసినా పాపం లేదు. మా ముందే వాడితో అలా ఎలా మాట్లాడతావే? అన్న అంటే భయం లేదు, అమ్మా నాన్న అంటే కూడా భయం లేదా? నాన్నని చూడవే ఎలా అయిపోయాడో. నాన్న, అమ్మా, నేను నీకు ఏది అడిగినా కొనిచ్చాను. కానీ జీవితంలో ఈ ఒక్క పని మాత్రం చేయలేను. ఇంత అల్లారు ముద్దుగా పెంచి అలాంటి ఇంటికి కోడలుగా మాత్రం పంపించలేను. దయచేసి వాడిని మర్చిపో. దీన్ని ఎంత సులువుగా వదిలేస్తే లాభం లేదండి. అయ్యో, నేను చేస్తాను కదమ్మా. పర్లేదు పెద్ది. వచ్చారా? వచ్చాం. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళారు? బయటికి. బయటికంటే ఎక్కడికి? వాకింగ్కి వెళ్ళాం. మీరు? మేమే వాకింగ్కి? అవును. కొంచెం ఆ మొహం ఇటు చూపించి చెప్పు. రే, మనం వెళ్ళింది జాగింగ్ కిరా, వాకింగ్ అంటావేంటి? ఓ అవునా? కొంచెం స్లోగా ఉరికితే దాన్ని జాగింగ్ అంటారా? నేను ఇంకా దాన్ని కూడా వాకింగ్ అనే అనుకుంటున్నానన్నా. లేదురా, దాన్ని జాగింగ్ అనే అంటారు. మనం రోడ్డు మధ్యలో వాకింగ్ కోసం స్పేస్ వదలడం వల్ల జాగింగ్ కి కూడా పనికొస్తుంది. అవునా? కరెక్టే కరెక్టే. ఏంటంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మామూలు ఓవరాక్షన్ కాదు. రేయ్, నిజం చెప్పండి, ఇద్దరు కలిసి ఇంటి మీదకి ఏమైనా తెస్తున్నారా? ఇంటి మీదకి ఏం రాదు, ఇంటి కిందకి ఏం రాదు. మీరేదో దాస్తున్నారని మీ మాటలు చూపులు చూస్తేనే తెలుస్తుంది. నా వైపు చూసి నిజం చెప్పండి. నేను ఎవరి వైపు చూసినా నిజమే చెప్తాను. సరే చూడండి, మర్యాదగా ఎక్కడికి వెళ్లారో చెప్పండి. అదే వాకింగ్ కి రన్నింగ్ కి మధ్య ఉంటుందే జాగింగ్ అని, అందుకే వెళ్ళాం.
హలో, తమరెక్కడికి జారుకుంటున్నారు? అంటే వాడినే కదా చెప్పమన్నారని వెళ్తున్నాను. ఇద్దరు వెళ్ళారు కదా, ఇద్దరు సమాధానం చెప్పాల్సిందే కదా. మాకు టీ ఇస్తావా అన్నయ్య? ఇవ్వను. ఆ? నువ్వు సరిగ్గానే విన్నావు. నువ్వు ఏనాడు ఏది ఇవ్వను అనవు. ఎవరో చెడగొడుతున్నారు మిమ్మల్ని. నేనే. అనండి. పొమ్మంటారా మళ్ళీ హాస్టల్కి? మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. నేనేమనలేదు. మీ ఇద్దరూ కలిసి బుస్ ఇంటికి వెళ్ళారు, అవునా? బుస్ అంటే ఎవర్రా? చిచి, మాకు మర్యాద లేని చోటుకి మేమెందుకు వెళ్తాం? అనియా, ఏదో చేసొచ్చారు, కాసేపట్లేదో బాంబు పేలబోతుంది. ఎవరు? నారాయణ అంటే మీరేనా? అవును. కొడుకుల్ని కనేసి ఊరి మీద వదలడమేనా మీ పని? ఏమో, ఏంటి గొడవకు ముందున్నట్టున్నావే, ఏంటి కదా? మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమ పేరుతో మాకు దూరం చేయాలని చూస్తున్నాడు. ఓ, మీరా అమ్మాయి అనియా, అమ్మా నాన్న? ఇక్కడైతే గొడవ జరుగుతుంది. మీ కొడుకులు పొద్దున్నే మా ఇంటికి వచ్చి గొడవ చేశారు. మా ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే మేము అదే పని చేస్తాం. మీదేదో రాజవంశం, మీరుండేది రాజకోట అన్నట్టు మా ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడారు కదా. మీ రాజకుటుంబం ఉండే రాజమహల్ ఎలా ఉంటుందో చూడాలి కదా. చూస్తేనే కదా మీ విలువ తెలిసేది. అక్కడికి వచ్చి చూస్తేనే తెలిసింది, అగ్గి పెట్టికి ఎక్కువ, సిగరెట్ పెట్టికి తక్కువ అన్నట్టుంది ఇల్లు. మా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ మేము గుట్టుగా బతుకుతున్నాం, గౌరవంగా బతుకుతున్నాం. మీలా కాదు. అవును మరి, మేం మాత్రం బజార్లోనే బతుకుతున్నాం. నాన్న, ఇక్కడున్న వాళ్ళందరి మీద 10 హత్య కేసులు, 20 దొంగతనం కేసులు ఉన్నాయి. నాన్న, మా ఫోటోలు గోళ్ల మీద అంటించి పట్టించిన వాళ్లకు 10,000 బహుమానం అని ప్రకటించారు. కాల్చా అల్లేవమ్మా, వచ్చిందానే వెళ్ళా. నాన్న, నువ్వు ఉండు. వీధిలో ఎందుకండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేమేమీ సంబంధం మాట్లాడడానికి రాలేదు, కూర్చుని మాట్లాడుకోవడం అనవసరం. రే, మీరు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేశారా? అవును, వెళ్ళాం. మన ఇంటి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళది ఎంత పెద్ద బిల్డింగో చూద్దామని వెళ్ళాం. మన ఇంటి చుట్టూ ఇంత స్థలమైనా ఉంది, కానీ వీళ్ళ ఇంటికి 4 చుట్టాలు వస్తే ఆ ఇంట్లో ఉండే 4 పక్కింట్లో పడుకోవాలి. ఇప్పుడు ఇంటి గురించి పంచాయితీ అనవసరం. మీ వాడిని మా అమ్మాయితో మాట్లాడొద్దని హెచ్చరించడానికి వచ్చాం. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. నడిచి వెళ్తారా, ఆటోలో వెళ్తారా? నువ్వెలా ఉన్నావో నీ కొడుకులు అలాగే తయారయ్యారు. నా కొడుకులు ఏ కేసులోనూ పోలేదే. ఎందుకు పోలేదు? నా కళ్ళ ముందే 4 పోలీస్ జీపులు వేసుకుని వెళ్లడం నేను చూశాను. క్రిమినల్స్ కాకపోతే పోలీసులు ఎందుకు తీసుకువెళ్తారు? అవును, మీలాంటి వాళ్ళు మాకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ వాడిని కంట్రోల్లో పెట్టుకోండి. ముందు నీ కూతురును అదుపులో ఉంచుకో. చేతనైతే షాప్కి రాకుండా ఆపుకో, అప్పుడు రా. మా కూతురి సంగతి మేము చూసుకుంటాం. ఇక్కడి నుంచి మీ అబ్బాయి మా అమ్మాయిని చూడకూడదు, మాట్లాడకూడదు. ఏరా, అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? వాళ్ళ అమ్మాయి నా దగ్గరికి రాకపోతే అసలు నేను ఎందుకు మాట్లాడతానన్నయ్య? అది ఇక్కడికి రాకుండా చూసుకోవడం మా బాధ్యత. ఆయన మిమ్మల్ని కాదని మా వాడి కోసం వచ్చి మా కేశవంటే ఇష్టమని చెప్పిందంటే మాత్రం ఎవడడ్డం వచ్చినా నేను వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. ఏంటి, ఏం చేస్తావ్? ఇదొక ఇల్లని చేస్తావా? ఇందులో మనుషులుంటారని చేస్తావా? మీరంతా బతికేది ఒక బతుకని చేస్తావా? ఈ ఇంటికొచ్చిన ఒక్క ఆడదైనా ఇప్పుడుందా? మీ ఇంటికున్న శాపం గురించి ఊరంతా తెలుసు. నా కూతుర్ని ఇలాంటి దరిద్రపు కొంపకి ఎలా ఇస్తాననుకుంటున్నారు? ఏమో, నా కొడుక్కి ఇదే ఇంటి ముందు రిసెప్షన్ చేశాం. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు తెలుసా? అది ఎలా చెడిపోతుందో చూడ్డానికి వచ్చిన జనాలు వాళ్ళు. మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. మా వంశం వేరు, మా గౌరవం వేరు. ఇలాంటి కూనీకూర్ల ఇంటికి, వీధిలో ఏ మాత్రం మర్యాద లేని ఇంటికి నా కూతుర్ని చచ్చిన ఇచ్చేది లేదు.
ఏ ఆడదైనా ఈ ఇంటి కోడలుగా ఉంటుందా? ఈ కొంపకి ఎవరొస్తారు? హలో, మీ కూతురే నా వెంట పడి ప్రేమించానని చెప్పింది. అది ప్రేమిస్తే మాత్రం నీ బతుక్కి ప్రేమ కావాలా? ఈ కొంప ఆపండి. ఏంటి మీ సమస్య? నువ్వెందుకు వచ్చావమ్మా? లోపలికి వెళ్ళు. నేను ఇంటి సభ్యురాలనే పెద్ది. ఏంటి మా ఇంటి గురించి కొంప అని మాట్లాడుతున్నారు? మీ కొంపేదో మునిగిపోయినట్టు అరుస్తున్నారు. వద్దమ్మా, అనవసరంగా. ఇంతసేపు అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు నేను మాట్లాడతాను. నువ్వెవరు? ఈ ఇంటికి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుని రాదన్నారే, నేనొచ్చాను. ఈ ఇంట్లో ఏ ఆడది తాళి కట్టించుకుని కాపురం చెయ్యనే చెయ్యదు అన్నట్టు మాట్లాడుతున్నారే. ఈ ఇంట్లో ఉంటున్న ఈ ఇంటి కోడల్ని నేను. ఈ చక్రి భార్య నేను. ఇదే నా తాళి, ఇతనే నా భర్త. ఇదే నా అత్తగారిల్లు. సడన్ గా మహాలక్ష్మి నా భార్య అయిపోయింది. రే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయిరా. మా అందరిది అదే పరిస్థితిరా. మీరు మీ అమ్మాయిని మా కేశవకి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇంటి సమస్య. అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. కానీ మా ఇంటి గురించి తెలిసి తెలియకుండా తప్పుగా మాట్లాడే హక్కు మీకు లేదు. ఏం తెలుసు మీకు ఈ బృందావనం గురించి? ఏం తెలుసు ఈ ఇంట్లో పంచుకునే ఆత్మీయత గురించి, పెంచుకునే బంధాల గురించి? ఏమీ తెలియకుండా ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా తిరిగి వెళ్లరు. ఏ ఆడది ఇంట్లో ఉండదు అని ఎలా అంటారండి? నాకు చక్రితో పెళ్ళయి చాలా నెలలైంది. నేనింకా ఇక్కడే ఉన్నానే. నా కాళ్ళు, చేతులు, ప్రాణం అన్ని బానే ఉన్నాయే. మీ స్థాయి వేరా? ఏ స్థాయి మీది? మా ఇంట్లో గుమస్తా స్థాయి. మా ఆస్తులు ఎంతో తెలుసా? కొన్ని కోట్లు. నేనే ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నాను. మా స్థాయితో పోలిస్తే మీ స్థాయి ఎంత? సముద్రంలో కాకిరెట్టంత. మీరేదో తరతరాలుగా రాచరికపు వంశంలోనే పిల్లనిచ్చిన రాజవంశ చరిత్ర చెప్పినట్టు చెప్తున్నారు. ఏంటి మీ గొప్ప? ఏంటి ఈ ఇంటికి తక్కువ? ఒక అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చి సంతోషంగా ఉందంటే తను ఇంకెక్కడా సంతోషంగా ఉండలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడైతే నేను ఈ ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చానో ఆ రోజు నుంచి ఆ పుకార్లు, ఆ అపవాదులు అన్నీ ఆగిపోయాయి. ఒక్కరు నోరెత్తినా నేను ఊరుకోను. ఇదిగో చూడు. మీరు ఆపండి. మీరు మాట్లాడడం అయిపోయింది. ఒక ఆడదానివి భర్త పక్కనుండగా 5గురు మగవాళ్ళని అదరగొడుతున్నావు. నువ్వు ఎటువంటి ఆడదానివని నేను అడగాలి. కానీ ఇప్పుడు అది కాదు ముఖ్యం. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకే సమస్య లేదు. నా భర్తతో నేను హాయిగా ఉన్నాను. ఇక మా కేశవ అన్న భార్యగా వచ్చాను. కానీ నాకన్నా పెద్దవాడు. ఎప్పుడు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేదు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బంగారంలా పోషిస్తాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఈయనున్నారే, మీరేదో తక్కువ చేసి మాట్లాడారు. ఆయన ఈ ఇంటి ముందు కూర్చోవడం వల్లే ఈ ఇంటిని దాయాదులు తన్నుకుపోలేకపోతున్నారు. పులిలా ఈ ఇంటిని కాపాడుతున్నారు. నన్ను అమ్మ అని అంటాడు. ఇక మా పెద్ది నన్నొక తండ్రిలా చూసుకుంటాడు. ఈ కన్నా ఉన్నాడే, వాడికి నేను అమ్మలా కనిపిస్తాను. అంతెందుకు, ఈ చక్రి నన్ను ఎంత మర్యాదగా చూసుకుంటాడో తెలుసా? ఎంత అపురూపంగా చూసుకుంటాడో తెలుసా? నేను చెప్తున్నాను, ఈ ఇంటి కోడలుగా చెప్తున్నాను, చక్రి భార్యగా చెప్తున్నాను. ఇంత మంచి ఇల్లు ఈ ఊళ్ళోనే లేదు. ఇంతకన్నా భద్రత, ఇంతకన్నా భరోసా
మీ అమ్మాయికి ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు ఆలోచించుకోండి. మీ కూతుర్ని ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించి నిర్ణయించుకోండి. కానీ మరోసారి ఈ బృందావనం గురించి ఎవరైనా తప్పుడు కూతులు కూశారో నోలుకు చీరి పారేస్తాను. వెళ్ళండి. నువ్వు రావే. ఇక ముందు ఎవరైనా ఈ ఇంటి ముందుకొచ్చి గొడవ చేశారంటే ఇలాగే ఉంటుంది. ఏం పుత్రా, బాగా బుద్ధి చెప్పానా? నువ్వు సూపర్ మాత. సిల్లీ ఫెలోస్ పిల్లి కొనలో మూసుకుని వెళ్ళిపోయారు. అన్నయ్య, అచ్చం నా భార్యలాగే మారిపోయింది అన్నయ్య. ఈ సంతోషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే. యా! అదేంటి యూనిఫామ్ లాగా అందరి మొహాల్లో ఒకే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది? ఇది కళ నిజమా అని. కలేంటి నిజమేంటి? కళ నిజమై నిజం కలలా మారి, కళే అనుకుంటే కాదని, నిజమే అనుకుంటే కలలా ఉందని. ఆపండి. అసలు నేనేం చెప్పాను? మీరిద్దరు అక్కడికి వెళ్ళుంటారని అన్నానా? చూసావా పెద్ది, ఈ బండోడు మొండోడు అక్కడికెళ్ళి ఎంత గొడవ చేయకపోతే వాళ్ళు బెదిరిపోయి ఇక్కడికి వస్తారు. బండోడు మొండోడా? ఎవరు బండోడు, ఎవరు మొండోడు? బండోడు కేశవన్నయ్య, మొండోడివి నువ్వే. నా వెనక ఇంత ఘోరమైన పేరు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారా? మీ వెనక మాట్లాడేదేంటి? మీ ముందే అంటున్నానుగా. బండోడు మొండోడు బాగుందండి. మరి వీళ్ళిద్దరికి ఏం పేరు పెట్టలేదా? పెద్దోడు చిన్నోడు. వాళ్ళ నిక్ నేమ్లు క్లాస్ గా ఉన్నాయి, మావే మాస్ గా ఉన్నాయి. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఆ ఇంటికి మీరు ఎందుకు వెళ్లారు? అక్కడికి మేము వెళ్ళడం వల్ల ఎంత మంచి జరిగిందో మీకు తెలీదు. ఏం మంచి జరిగిందో? వాళ్ళు మన ఇంటికి వచ్చి గొడవ చేయడమేనా? కాదమ్మా, ఎప్పుడూ ఇదొక ఇల్లు కాదని, గబ్బిలాలు తిరిగే కొంపని, ఈ ఇంట్లో ఆడవాళ్లు ఉండరని, అలాంటి శాపం ఈ ఇంటి మీద ఉందని అనే వాళ్ళందరి నోరు ఇవాళ నువ్వు మూయించావు. మొదటిసారి మా గురించి, మన ఇంటి గురించి, మన కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే మా అందరి మనసులో ఆనందంతో ఉప్పొంగిపోయాయి. గర్వంగా అనిపించిందండి. ఆ బొస్సు వాళ్ళ అమ్మా నాన్న మొహాలు మాడిపోయాయి, నోరు మూసుకుని వెళ్ళిపోయారు. మాది ఒక ఇల్లే అని, మేము అందరిలాంటి మనుషులమే అని నీ వల్లే అందరికి అర్థమైంది వదినా. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో వాటా ఇవ్వనందుకు మీ అత్త మీ పెద్దనాన్న పుట్టించిన పుకార్లు అవన్నీ. జనాలు పుకార్లు నమ్మినంతగా నిజాల్ని నమ్మరు. నేను కొత్తగా ఏది కల్పించి చెప్పలేదు. ఈ ఇంటి గురించి మీ గురించి ఉన్నదే చెప్పాను. అందులో పెద్ద విశేషమేముంది? లేదండి, మీ మాటలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. మీరు మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లోనే కాదు, ఊర్లో వాళ్ళ నోళ్లు కూడా మూయించగలరు. అయితే కాసేపు నోరు మూసుకుంటారా? అన్నయ్య, నా భార్య అని చెప్పింది అన్నయ్య, ఈ ఇంటి కోడలని చెప్పింది అన్నయ్య. నాకు అంతకంటే ఇంకేం కావాలి? నా మనసులో 100 ప్రేమ పాటలు ఒకేసారి వినిపిస్తున్నాయి అన్నయ్య. అదిగో తను చూస్తోందిరా. చక్రి ఏంటో వీడు. నిన్ను నిన్ను నిన్నే నిన్ను నన్ను కాదు నిన్ను నిన్ను ఏయ్, నిన్ను నిన్నేం చేసిన పాపం లేదే. కోసి కారం పెట్టిన పాపం లేదురా. వాడిని ఇంటికే పిలుస్తావా? నీ బావే కదరా. వస్తే ఏంటి వస్తే ఏంటి? వాడిని ఇంకోసారి బావా అనుకో. నేను పెళ్లి చేసుకుంటే బావ కాకపోతే నీకు అన్న అవుతాడేంట్రా? అడ్డగడదా అడ్డగడదా నిన్ను. ఏయ్, ఏయ్, ఏయ్. నన్నే కొట్టడానికి వస్తావా నిన్ను? అయ్యో అయ్యో, ఏంట్రా ఇదంతా? రేయ్ ఆపరా, ఇది ఇల్లు చెత్త కుప్ప. చిందాలి, ఆగు. ఆగమంటుంటే ఏంట్రా ఇది? ఇది నీ చెల్లెలరా, చంపేస్తావా ఏంటి? మళ్ళీ వాడి పేరెత్తితే చంపేసి జైలుకి వెళ్తాను. నాకేదైనా అయితే అక్కడ నుంచి 4 అన్నదమ్ములు వస్తారు. జైలు కాదు, నిన్ను ఏకంగా పైకే పంపిస్తారు. చాలే ఆపో. ఏదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావు. మా పరువు వీధిని పడేయడానికి పుట్టావు. నేను నిన్ను గారాబం చేసి పాడు చేశాను.
చివరికి నా పెంపకం వల్లే నాకు తలవంపులు వస్తున్నాయి. వాడండ చూసుకుని బాగానే మాట్లాడుతున్నావు, ఇంటికి తీసుకొచ్చి గొడవ చేయించావు. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? తల్లి తండ్రి అన్న ఎవరన్నా భయలేదా నీకు? భయలేదా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పు. ఆగు నువ్వు, ఆగు, ఆగు నువ్వు. చెప్పమంటుంటే. నువ్వు ఆగునా? దానికి దెబ్బలు పడకనే ఇలా రెచ్చిపోతుంది. చెప్పమంటుంటే చెప్పు. వరా, నాన్న, చెప్పేది నువ్వు ఆగునా? అందరూ నన్ను కొట్టడానికి ఉన్నారా? లేదంటే ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి అడిగినవన్నీ ఇచ్చి నువ్వే పనికి మాలిన వాడినో చేసుకోవడానిక కన్నది? నీకెలాంటి వాడినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. వాడు మంచివాడు, ఏ అలవాట్లు లేవు, పని తప్ప ఏమీ తెలీదు. నేను సంపాదన కూడా చూడటం లేదు. వాడి కుటుంబం మంచిది కాదు. ఆ ఇంటికి శాపం కూడా ఉంది. మంచి పేరు లేదు. వాడి తండ్రి పెళ్ళాన్ని చంపి జైలుకు వెళ్ళొచ్చాడు. అలాంటి ఇంటికి చూస్తూ చూస్తూ నిన్ను ఎలా పంపిస్తాం? అంతేకాదు, ఇప్పుడు మేం వాడింటికే వెళ్ళి అనాల్సినవన్నీ అనే వస్తున్నాం. ఏయ్, ఏం కాదు, కూర్చో. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. మనసులో ఉన్నదంతా చెప్పేయాలి. మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. నేను మిమ్మల్ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయానండి. జీవితాంతం మీ భర్తగా మీతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.